హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను థాయిలాండ్కి ప్రాక్టీస్కి వెళ్ళాను, చాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి. నేను వెళ్ళినప్పుడు జనరల్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడతాను కదా. పెట్టిన తర్వాత మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ చాలామంది అప్పటి నుంచి వీడియో అని అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నేను ఎప్పుడైనా రేసింగ్ పని మీద వెళ్తే మాత్రం బ్లాగ్ కాన్సన్ట్రేట్ చేయలేను, ఎందుకంటే చాలా థింగ్స్ ఉంటాయి కదా నాకు కూడా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి వెళ్ళాను. వ్లాగ్ చేయలేదు, కానీ నా ఫోన్లో ఏవైతే రికార్డ్ చేశానో అవన్నీ కలిసి ఇంకా వ్లాగ్లా చేస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు నా గరాజ్ షూట్ చేసుకున్నాను, లేదంటే నా పిట్, నా బైక్, అంటే మిగతావన్నీ కొన్ని ఫోన్లో రికార్డ్ చేసుకుని ఉన్నాయి. దాంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇది జనరల్ వ్లాగ్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం వాయిస్ ఓవర్తో ఈ వ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. కొంచెం క్లారిటీ కూడా మిస్ అవ్వచ్చు కొన్ని క్లిప్స్లో, ఎందుకంటే మొబైల్లో రికార్డ్ చేసింది కదా. ఈ వీడియో అయితే అసలు పోస్ట్ చేసే ప్లాన్ కూడా లేదు నాకు, కానీ చాలామంది అడుగుతున్నారు. నాకు ఇప్పటికి కూడా నేను వెళ్ళి వచ్చి ఒక 1 వీక్ అయింది, అయినా సరే నాకు ఇంకా మెసేజెస్ వస్తున్నాయి చాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ది నేను రైడ్ చేసిన R1తో వ్లాగ్ పెట్టమని. సో ఇదే వ్లాగ్లో నా థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రాక్లో షూట్ చేసిన క్లిప్స్ అన్నీ కలిసి వ్లాగ్ చేస్తాను. సో కొంచెం వ్లాగ్ అటు ఇటు ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. లేట్ చేయకుండా వ్లాగ్ ప్లే అయిపోతుంది, ఎంజాయ్ చేసేయండి. థాయిలాండ్లో నేను ల్యాండ్ అవ్వగానే హోటల్ కూడా చూసుకోలేదు, నా లగేజ్తోనే డైరెక్ట్ బైక్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే కొంచెం ఎక్సైటింగ్ ఉంది, ఫర్ ద ఫస్ట్ టైం నేను R1 రైడ్ చేయబోతున్నాను. ఇక్కడ నా టెక్ టీమ్ బిల్డ్ చేస్తుంది బైక్, ఇంకా కొత్త ఇంజన్ అంట, ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కనిపించే బైక్స్ ఒకటి R1, ఇంకోటి R6. నేనైతే R1 రైడ్ చేస్తున్నాను రేపు. సో రేపు అయితే నేను ఫర్ ద ఫస్ట్ టైం చాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో R1 రైడ్ చేయబోతున్నాను. బైక్ కూడా కొత్తదే అండ్ ట్రాక్ కూడా కొత్తదే కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి. ట్రాక్ ఇంకా బైక్ అలవాటు చేసుకోవడానికి అట్లీస్ట్ 2-3 సెషన్స్ పడతాయి. మధ్యలో టైం దొరికినప్పుడు ఒక బ్యాటరీ సైకిల్ తీసుకుని పిట్టు వెనకాల తిరుగుతూ ఉన్నాను, ఎందుకంటే ఓపిక మొత్తం అయిపోతుంది. నాకు థాయిలాండ్ రాగానే అన్నిటికంటే నచ్చిన డ్రింక్ ఏంటంటే థాయిలాండ్ లో థాయ్ టీ ఉంటుంది. సో నా సెషన్ అవగానే సూట్ తీసి పక్కన పెట్టేసి సైకిల్ తీసుకుని థాయ్ టీ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళడం, థాయ్ టీ తెచ్చేసుకోవడమే. 2 days లో మినిమం ఒక 2-3 liters అయినా తాగుంటాను. సో ఫస్ట్ డే ప్రాక్టీస్ చాలా బాగా అయింది అనుకున్నాను, ఇంకా పుష్ చేద్దాం అనుకున్నాను. కానీ డే ఎండ్ అయిపోయేసరికి నా ఇంజన్ కూడా పాడైపోయింది. నా చేతిలో ఎందుకో తెలియదు, ఎప్పుడు ఇంజన్లు పోతూనే ఉంటాయి. మొన్నటి వరకు 300-400cc ఇంజన్స్ నా చేతిలో పోయాయి అనుకున్నా, కానీ ఇప్పుడు 1000cc కూడా పోయింది. నా టీం నాకు ముందే చెప్పింది, ఫుల్ థ్రాటిల్ చేయకు, చాలా కొత్త ఇంజిన్, రీబిల్డ్ చేసిన ఇంజిన్, ఫుల్ థ్రాటిల్ ఇస్తే పాడైపోతున్నాయి అని. బైక్ ఎక్కిన తర్వాత అవన్నీ మనం ఎందుకు పట్టించుకుంటాం, ఫుల్ థ్రాటిల్ చేస్తాను, నా ఇంజన్ పోయింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ట్రాక్కి కొంతమంది వస్తారు చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. దానిలో ఒకరిది ఈ ట్రైలర్ అనమాట. అతని కార్కి వెనకాల ఈ ట్రైలర్ పెట్టుకుని వచ్చాడు. దానికి జనరల్గా మన ఇంట్లో ఏసీలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అలానే ట్రైలర్ కూడా ఉంది. ఏసీ ఒకటి ఉంది, లోపల ఒక బెడ్ ఉంది. సో అతను సెషన్ అయిపోయిన తర్వాత నీట్గా లోపలికి వెళ్ళిపోయి నిద్రపోయి మళ్ళీ సెషన్ టైంకి మళ్ళీ లేచి వస్తున్నాడు. బైక్ని అయితే దీనిలోనే తీసుకొచ్చాడు. బైక్ని బయటికి అన్లోడ్ చేసిన తర్వాత దాన్ని బెడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా నచ్చింది, నాకు బాగా యూజ్ అవుతున్నాను. ఇంకా నా బైక్ పాడైపోయింది కదా, నా బైక్ ఇంకా గరాజ్కి తీసుకుని వెళ్ళిపోయారు. రేపు వేరే బైక్ వస్తుంది, కానీ R1 కాదు, అది R1M వస్తుంది, వేరే రైడర్ బైక్ నాకు తీసుకుని వస్తున్నారు. తర్వాత ఇక్కడ జనరల్గా మన బైక్ పిట్స్ ఉంటాయి కదా, అలానే ఒక పిట్లో యాక్సెసరీ స్టోర్ లాగా పెట్టారు ఎవరో స్టోర్ వాళ్ళు. నా చెస్ట్ ప్రొటెక్టర్ ఏదైనా నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది, అంత కంఫర్టబుల్ లేదు ట్రాక్లో. సో వెళ్ళి కొత్త చెస్ట్ ప్రొటెక్టర్ కూడా తీసుకున్నాను, ఆల్పెన్స్టార్ది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ట్రాక్ డేస్ ఉంటాయి కదా, ట్రాక్ డేస్లో ఒక పిట్ యాక్సెసరీ స్టోర్ ఉంటుంది. అక్కడ మనకి మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. మనకి టైర్స్ దొరుకుతాయి, సూట్స్ దొరుకుతాయి, గ్లవ్స్, బూట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అది కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ లో. సెషన్ అయిపోయిన తర్వాత ఫుల్ స్వెట్ ఉంటుంది కదా, సూట్స్ అన్ని తీసి ఆరేస్తాము, దానిలో స్వెట్ అంతా పోవడానికి, లేదంటే లెదర్ పాడైపోతుంది. ఇంకా నా సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ బ్యాటరీ సైకిల్ తీసుకుని ట్రాక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఇది మన మెడికల్ సెంటర్. ట్రాక్ లో ఏదైనా అయితే డైరెక్ట్ గా రైడర్ని తీసుకుని వచ్చేది ఇక్కడికి, మనం ఇక్కడికి ఎప్పుడు రాకూడదు అని కోరుకుందాం. నాకు థాయిలాండ్లో అస్సలు నచ్చనిది ఏంటి అంటే ఇక్కడ ఉండే ఫుడ్. నాకు ఫుడ్ మాత్రం అస్సలు పడదు ఇక్కడ, నా వల్ల కాదు అసలు. నేను తినడానికి కూడా ట్రై కూడా చేయలేను. నేనైతే చాలా ఇబ్బంది పడతాను ఎప్పుడు థాయిలాండ్ వెళ్ళినా సరే. ఎప్పుడైనా నా సెషన్ అయిపోయింది అంటే డైరెక్ట్గా నేను గ్రాండ్ స్టాండ్ పైకి వెళ్ళిపోతాను వేరే రైడర్స్ని చూడడానికి. సో అక్కడ నాకు వేరే రైడర్స్ ఎంట్రీ పాయింట్, వాళ్ళు ఎక్కడ బ్రేక్ చేస్తున్నారు, వాళ్ళ టర్నింగ్ పాయింట్ ఏంటి, ట్రాక్ లైన్ ఏంటి అన్నీ తెలుస్తాయి. సో నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే వేరే వాళ్ళని చూసి నేను రియలైజ్ అవ్వచ్చు. ఇది చిన్న కేటగిరీ కానీ చాలా ఫన్ ఉంటుంది, R3 కేటగిరీ ఇది. సో ఇప్పుడు జస్ట్ లైక్ Moto3, అందరూ ఒకరి టైల్ వెనకాల ఇంకొకరు ఉంటారు, చూడడానికి చాలా ఫన్ ఉంటుంది. టైల్ టు టైల్ ఉంటారు కదా, సో బ్రేకింగ్ పాయింట్స్
ఇంకా వాళ్ళ ఫైట్ చాలా బాగుంటుంది చూడడానికి. సో అన్ని పైన గ్రాండ్ స్టాండ్ లకు వచ్చింటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. ఇది సెకండ్ డే. ఈ రోజు నేను ప్రాక్టీస్ చేయబోయే బైక్ ఇదే. నిన్న మాత్రం మనం R1 తో చేసాము. బట్ ఇది R1M. నాకైతే పర్సనలీ చాలా కంఫర్టబుల్ ఉంది ట్రాక్ లో. మేబీ నా బాడీ, నా రైడింగ్ స్టైల్ కి నాకు బాగా సెట్ అయింది R1M. అండ్ R1 తో కష్టపడుతున్నా సరే అంత టైమింగ్ రావట్లేదు, కానీ R1M తో నాకు కంఫర్టబుల్ గా ఈజీగా టైమింగ్ వచ్చేస్తుంది. సెకండ్ డే లాస్ట్ సెషన్ కి ఇంకా నా టైర్స్ కూడా అయిపోయాయి. ఇంకా నాకు నా టీం కూడా బోర్డు చూపించింది, సందీప్ ఓకే బాక్స్ అని. బాక్స్ అంటే పిట్ లోకి వచ్చేయమని. ఈ పిట్ బోర్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు రేసింగ్ అనుకోండి, మనకి లోపల బ్లూటూత్ డివైసెస్ ఏమి ఉండవు కాబట్టి నాతో కమ్యూనికేషన్ ఏమి ఉండదు. సో ట్రాక్ లో ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పిట్ బోర్డ్ అన్నమాట. ఈ బోర్డ్ పైన ఏదైతే మెసేజ్ ఉంటుందో అది నేను అర్థం చేసుకుని ల్యాబ్స్ చేస్తూ ఉంటాను. అది నాకు క్వాలిఫైయింగ్ లో యూజ్ అవుతుంది. నా టైమింగ్స్ చూపిస్తారు, లేదంటే నేను పిట్ లోకి వచ్చామంటే పిట్ బోర్డ్ చూపిస్తారు. సో ఏదైనా నాతో మాట్లాడాలి అంటే పిట్ లో లెటర్స్ పెట్టి, లేదంటే ఆ నెంబర్స్ పెట్టి నాకు చూపిస్తారు. సో దాన్ని చూసి నెక్స్ట్ ల్యాబ్ కి అది ఇంప్లిమెంట్ చేస్తాము. కమింగ్ బ్యాక్ టు ద ఫుడ్, నేను ఇంక ఇక్కడ ఫుడ్ తినడం ఆపేసి కంప్లీట్ గా ఫ్రూట్స్ లోకి వచ్చేసాను. ఫుడ్ అయితే నా వల్ల కాదు. ఇంక నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఫ్రూట్స్ తోనే సరిపెట్టుకున్నాను. మీరు కానీ థాయిలాండ్ వెళ్తున్నారు అంటే అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ దగ్గరలో లేకపోతే ముందే మీరు ఇక్కడ నుంచి ఏదైనా పికిల్స్ తీసుకుని వెళ్ళండి. నేనైతే నెక్స్ట్ టైం నుంచి అదే చేస్తాను. తర్వాత యాజ్ యూజువల్ గా నా సెషన్స్ అన్ని అయిపోయిన తర్వాత గ్రాండ్ స్టాండ్ పైకి వెళ్ళిపోయాను. అప్పుడే తెలిసింది WSBK రైడర్స్ ఎవరో రైడ్ చేస్తున్నారు అంటే. వెంటనే తొందరగా పైకి వెళ్ళిపోయి అసలు వాళ్ళ సీన్ ఏంటి, వాళ్ళ బ్రేకింగ్ పాయింట్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాక్ లైన్స్, లేదంటే వాళ్ళ బాడీ పొజిషన్ ఏంటి, బ్రేకింగ్ ఎక్కడ, స్లైడింగ్ ఎక్కడ, ఇవన్నీ చూసుకుని పైన పీస్ఫుల్ గా కూర్చున్నాను. కానీ ట్రస్ట్ మీ 1000cc కంటే ట్రాక్ లో ఎప్పుడైనా సరే ఎక్కువగా ఎంజాయ్ చేసేది 600cc తోనే. 1000cc ఏంటంటే చాలా టార్కీ ఉంటుంది కాబట్టి కార్నర్ లో మనకి యాక్సిలరేట్ చెయ్యొచ్చు, కానీ 600 తో కంపేర్ చేస్తే 600 ఫుల్ థ్రాటిల్ పట్టుకోవచ్చు కార్నర్స్ లో కూడా, కానీ 1000 అలా కాదు. సో 1000cc ఎప్పుడైనా సరే స్ట్రైట్స్ లో ఫాస్ట్ ఉంటుంది, కానీ 600 కార్నర్స్ లో ఫాస్ట్ ఉంటుంది. సో ఈ 2 days అయితే నాకైతే మంచి ప్రాక్టీస్ అయింది. చాలా కొత్త లెర్నింగ్స్. ఇదే లాస్ట్ సెషన్. సో వీళ్ళని చూసిన తర్వాత ఇంకా ట్రాక్ నుంచి వెళ్ళిపోవడమే. ఈ 2 days ట్రాక్ సెషన్ అయిపోయిన తర్వాత మంచి ఫుడ్ దొరుకుతుందని ఇంకా మాల్ దగ్గరికి వెళ్ళాము. నేను తింటున్నప్పుడు కూడా ఏదో మేకల సౌండ్ వస్తాయి, ఇదేంటి మాల్ లోపల ఇలాంటి సౌండ్లు వస్తున్నాయి అనుకున్నాను. బట్ తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే నిజంగానే మేకలు ఉన్నాయి. అండ్ అలానే వేరే అనిమల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. బట్ క్లోజింగ్ టైం సో మాక్సిమం తీసేసారు, అప్పటికే మూవ్ అయిపోయాయి. నెక్స్ట్ డే హైదరాబాద్ కి వచ్చాను. ఇది నా థాయిలాండ్ స్టోరీ. అంతా చూపించాను కానీ అసలు ఒక్క ల్యాప్ కూడా చూపించలేదు. ఒక ల్యాప్ కాదులేండి, ఒక 1.5 minute ట్రాక్లో యాక్షన్ షాట్. అంటే నేను రైడ్ చేసినప్పుడు నాతో Insta 360 కూడా ఉంది. సో ఆ వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి.
సో యా, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.